డబ్బు గురించి మనందరం ఓ పెద్ద అపోహలో బతుకుతున్నామండి. ఫైనాన్షియల్ సక్సెస్ అంటే అది మన తెలివితేటల వల్ల, మన చదువు వల్లే వస్తోందని అనుకుంటాం. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? డబ్బుతో మన రిలేషన్షిప్ మన తెలివి మీద కన్నా మన ప్రవర్తన మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? సో ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్తోనే ఈరోజు మన విశ్లేషణ మొదలు పెడదాం. చూడండి, మనం అందరం ఏమనుకుంటాం? స్ప్రెడ్షీట్లు, క్యాల్కులేటర్లు, అంకెల గారాడి వీటితోనే మన డబ్బు నిర్ణయాలు తీసుకుంటామని అనుకుంటాం. కానీ నిజంగా అంత లాజికల్గా ఉంటామా? మన ప్రతి డెసిషన్ వెనుక కేవలం లెక్కలు మాత్రమే ఉంటాయా? లేక తెర వెనుక ఏదైనా మనల్ని కంట్రోల్ చేస్తుందా? ఈ ప్రశ్న చాలా లోతైనది. అసలు మ్యాటర్ అంతా ఇక్కడే ఉందన్నమాట. డబ్బు అనేది కేవలం అంకెలు, లెక్కలు కాదు. అదొక సైకలాజికల్ గేమ్. మన భయాలు, మన ఆశలు, మన ఆలోచనా ధోరణులు ఇవన్నీ మనల్ని నడిపిస్తుంటాయి. సో ఈరోజు మనం ఈ సైకలాజికల్ యాంగిల్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మైండ్ గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనల్ని ప్రభావితం చేసే 3 ముఖ్యమైన ఫిల్లర్స్ అంటే తప్పుడు అవగాహనలు, ఖరీదైన ప్రవర్తనలు, ఇంకా దీర్ఘకాలంలో ఎలా గెలవాలి అనే విషయాలు చూద్దాం. ఇక చివరగా డబ్బుతో వచ్చే అసలైన బహుమతి ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చూడండి, చాలా తెలివైన డాక్టర్లు కూడా ఒక్కోసారి హెల్త్ విషయంలో తప్పులు చేస్తారు కదా. అలాగే ఎంత పెద్ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అయినా సరే కొన్నిసార్లు నమ్మలేని ఆర్థిక తప్పులు చేస్తుంటారు. ఎందుకలా? ఎందుకంటే మన బ్రెయిన్లో కొన్ని బయాసెస్ ఉంటాయి. అవి మన తెలివితేటల్ని కూడా ఈజీగా పక్కదారి పట్టిస్తాయి. అంటే తెలివికి ప్రవర్తనకు మధ్య ఎప్పుడూ ఓ గ్యాప్ ఉంటుందన్నమాట. రైట్. ఇప్పుడు మనం మొదటి పిల్లర్లోకి వెళ్దాం. అదేంటంటే తప్పుడు అవగాహనలు. మన లోపల ఉండే కొన్ని ఆలోచనలు ఫైనాన్షియల్ వరల్డ్ని మనం చూసే విధానాన్నే పూర్తిగా ఎలా మార్చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆలోచించండి. ఒకే ప్రపంచం, కానీ ఇద్దరు వ్యక్తులు దాన్ని వేర్వేరు కళ్లద్దాలతో చూస్తారు. గ్రేట్ డిప్రెషన్ చూసిన వాళ్ళని అడిగితే, అయ్యో ఇన్వెస్ట్మెంటా, అస్సలు వద్దు బాబోయ్ అంటారు. అదే టెక్ బూమ్ టైంలో పనిచేసిన వాళ్ళని అడిగితే, ప్రతి రిస్క్ తీసుకోవాల్సిందే అంటారు. ఎందుకింత తేడా? సింపుల్. మన పర్సనల్ ఎక్స్పీరియన్సెసే మనకు ప్రపంచాన్ని చూపిస్తాయి. మొత్తం చరిత్ర మనకేం చెప్పినా మన సొంత అనుభవమే మనకు వేదం. ఈ కథ చూడండి. బిల్ గేట్స్, కెంట్ ఎవాన్స్ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరూ బ్రిలియంట్. వాళ్ళు చదివిన హైస్కూల్ అమెరికాలోనే కంప్యూటర్ ఉన్న అతి కొద్ది స్కూల్స్లో ఒకటి. అది బిల్ గేట్స్కి దొరికిన ఒక 1 in a million లక్. కానీ ఆయన ఫ్రెండ్ కెంట్ ఎవాన్స్ పర్వతారోహణ ప్రమాదంలో చనిపోయాడు. అదొక 1 in a million రిస్క్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే, విజయం గానీ వైఫల్యం గానీ మనం అనుకున్నంత సింపుల్ కాదు. లక్, రిస్క్ అనేవి చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అందుకే విపరీతమైన సక్సెస్ లేదా ఫెయిల్యూర్ కథల మీద కాకుండా జనరల్ ప్యాటర్న్స్ మీద ఫోకస్ చేయాలి. ఇది చాలా నిజం. ఒక కథ మనకు ఎంత నమ్మబుద్ధిగా, ఎంత కంఫర్టబుల్గా అనిపిస్తే దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోవడం అంత ఈజీ అయిపోతుంది. నిజానికి మనుషులు లెక్కల కన్నా ఎక్కువ కథలకే కనెక్ట్ అవుతారు. 2021లో క్రిప్టో బూమ్ గుర్తుందా? చాలామందికి దాని వెనుకున్న టెక్నాలజీ గురించి ఏమీ తెలీదు. కానీ త్వరగా కోటీశ్వరులైపోవచ్చు అనే కథను మాత్రం బలంగా నమ్మేశారు. సో వినదానికి బాగున్న కథల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మన ఆలోచనల్లోనే క్లారిటీ లేనప్పుడు మనం పనులు ఎలా కరెక్ట్గా ఉంటాయి? ఉండవు కదా. సో ఇప్పుడు రెండో పిల్లర్లోకి ఎంటర్ అవుతున్నాం. అదే ఖరీదైన ప్రవర్తనలు. మన తప్పుడు ఆలోచనలు నిజ జీవితంలో ఎంత కాస్ట్లీ మిస్టేక్స్కి దారితీస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇదొక చాలా ముఖ్యమైన తేడా. ధనవంతుడిగా కనిపించడం వేరు, ధనవంతుడిగా ఉండడం వేరు. ధనవంతుడిగా కనిపించడం అంటే ఏంటి? ఖరీదైన కార్లు, వాచీలు, వెకేషన్సు ఇవన్నీ మనం డబ్బు ఖర్చు చేస్తున్నామని చూపిస్తాయి. కానీ నిజమైన ధనవంతులుగా ఉండటం అంటే ఏంటంటే డబ్బు ఖర్చు చెయ్యకపోవడం. సంపద అనేది కనిపించేది కాదు, అది మనం చూడని ఫైనాన్షియల్ అసెట్స్లో ఉంటుంది. అదొక ఐస్బర్గ్ లాంటిది. పైన కనిపించేది చాలా కొంచెం, అసలైన సంపదంతా కంటికి కనిపించకుండా కిందుంటుంది. ఇది పచ్చి నిజం. నా దగ్గర ఇంత డబ్బుంది చూడు అని లోకానికి చూపించడం కోసం డబ్బు ఖర్చు చేశామంటే ఉన్న డబ్బుని వేగంగా పోగొట్టుకోవడానికి అంతకన్నా మంచి దారి ఇంకొకటి లేదు. సింపుల్ లాజిక్. అది సంపదను తగ్గించే మార్గం, పెంచే మార్గం అస్సలు కాదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఆశ ఎంత డేంజరస్సో చెప్పడానికి శామ్ బ్యాంక్మెన్ ఫ్రైడ్ కథ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 1000 కోట్లకు అధిపతి అయినా అతనికి సంతృప్తి లేదు. ఇంకా ఇంకా సంపాదించాలనే పేరసతో
ఉన్నదంతా రిస్క్లో పెట్టాడు, చివరికి మొత్తం పోగొట్టుకున్నాడు. గోల్ పోస్ట్ మనమే జరుపుకుంటూ పోతే ఆ గేమ్కి ఎప్పటికీ ఎండ్ ఉండదు. హ్యూమన్ సైకాలజీలో ఇదొక విచిత్రమైన పారాడాక్స్. రోడ్డు మీద ఓ లగ్జరీ కార్ వెళ్తోందనుకోండి, మనం దాన్ని చూసి వావ్ ఆ డ్రైవర్ ఎంత కూల్ అని అనుకోం. ఏమనుకుంటామంటే, వావ్ అలాంటి కారు నా దగ్గరుంటే జనాలు నన్ను ఎంత కూల్గా చూస్తారో అని అనుకుంటాం. అంటే ఏంటి? ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం కొన్న వస్తువుల్ని చూసి ఎవ్వరూ మనల్ని మెచ్చుకోరు. వాళ్ళు వాళ్ల కలల్ని మన వస్తువుల్లో చూసుకుంటారు, అంతే. రైట్. ఇప్పుడుదాకా మన ఆలోచనలు, మన ప్రవర్తనల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూడో అత్యంత ముఖ్యమైన పిల్లర్కి వచ్చాం. అదేంటంటే లాంగ్ టర్మ్లో సంపదను క్రియేట్ చేయడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి ఎలాంటి మైండ్ సెట్ కావాలో చూద్దాం. వారెన్ బఫెట్ ఇంత పెద్ద ఇన్వెస్టర్ ఎలా అయ్యారు? ఆయనకేదో సీక్రెట్ ఫార్ములా తెలిసినా? కాదు. ఆయన సక్సెస్ సీక్రెట్ అద్భుతమైన రిటర్న్స్ కాదు, జస్ట్ మంచి రిటర్న్స్ని కొన్ని దశాబ్దాల పాటు కంటిన్యూస్గా కొనసాగించడం. మీకు తెలుసా, ఆయన సంపదలో దాదాపు 99% ఆయనకు 65 ఏళ్లు దాటిన తర్వాతే వచ్చిందే. ఇదే టైం, ఓపిక, కాంపౌండింగ్లో ఉన్న మ్యాజిక్. ఇక్కడ మరో ముఖ్యమైన విషయముంది. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. సంపాదించడానికి మనకు రిస్క్, ధైర్యం కావాలి. దాన్ని ఆఫెన్స్ అనుకోవచ్చు. కాని సంపాదించిన దాన్ని కాపాడుకోవడానికి వినయం, జాగ్రత్త అవసరం. ఇది డిఫెన్స్. చాలామంది ఆఫెన్స్లో గెలిచి డిఫెన్స్లో ఓడిపోతారు. గుర్తుంచుకోండి, అన్నింటికన్నా ముఖ్యం సర్వైవల్. ఇన్వెస్టింగ్ అంటే మనందరం రిటర్న్స్ గురించే ఆలోచిస్తాం, కానీ దానికి మనం చెల్లించే మూల్యం గురించి ఆలోచించం. ఆ మూల్యం కేవలం డబ్బు మాత్రమే కాదు. మార్కెట్ పడిపోయినప్పుడు మనం ఫీలయ్యే భయం, టెన్షన్, డౌట్, ఇదంతా కూడా మనం చెల్లించే ధర. లాంగ్ టర్మ్ రిటర్న్స్ అనే అద్భుతమైన షో చూడటానికి ఇది మనం కట్టే ఎంట్రీ ఫీ అన్నమాట. మార్కెట్ పడిపోయినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏదో తప్పు చేశాం, అందుకే మనకు ఫైన్ పడిందన్నట్టుంటుంది. కాని దాన్ని అలా చూడకూడదు. ఫైన్ అంటే మనం ఏదైనా తప్పు చేసినందుకు వేసే శిక్ష. మార్కెట్ నష్టాలు అలాంటివి కావు. అవి ఒక ఫీజ్ లాంటివి. ఒక అమ్యూజ్మెంట్ పార్కుకి వెళ్లడానికి టికెట్ ఎలా కొంటామో, అలాగే మంచి రిటర్న్స్ సంపాదించడానికి ఈ ఫీజు కట్టాల్సిందే. ఈ చిన్న మైండ్ సెట్ షిఫ్ట్ మనల్ని గేమ్లో చాలా కాలం నిలబెడుతుంది. సరే, ఇదంతా బాగుంది. ఇంత కష్టపడి ఇన్ని విషయాలు తెలుసుకుని మనం డబ్బు సంపాదించేది దేనికోసం? అసలు మన టార్గెట్ ఏంటి? డబ్బు మనకిచ్చే అసలైన బహుమతి ఏమై ఉంటుంది? ఆఖరిగా దీని గురించి మాట్లాడుకుందాం. డబ్బుతో వచ్చే అతిపెద్ద బహుమతి లగ్జరీ కార్లు, పెద్ద ఇళ్ళు కాదండి. అసలైన సంపద అంటే ప్రతిరోజు ఉదయం లేవగానే ఈరోజు నేను నాకు నచ్చింది చేస్తాను అని చెప్పుకోగలగడం. మన సమయం మీద మనకు కంట్రోల్ ఉండటం. మనకు నచ్చిన పనిని నచ్చిన వాళ్లతో నచ్చినంతకాలం చెయ్యగలిగే స్వేచ్ఛే నిజమైన సంపద. మన ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. అసలు చాలు అంటే అర్థం ఏంటి? అది ₹1,00,00,000, 10 కోట్లా, 100 కోట్లా? కాదు. అదొక నంబర్ కాదు, అదొక ఫీలింగ్. మనకు నిజంగా ఎంత కావాలి, ఎక్కడ ఆగాలి? ఈ ప్రశ్నకు మనలో మనం సమాధానం వెతుక్కోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సమాధానం దొరికినప్పుడే మనకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ, మనశ్శాంతి దొరుకుతాయి.